కారణం ఏంటంటే దేవుని శక్తి దావీదుకు తెలుసు, దేవుని బలము దావీదుకు తెలుసు, దేవుని మహిమ దావీదుకు తెలుసు. మరి ఇంతగా దావీదుకు లేక కాన్ఫిడెన్స్ ఉందంటే, నమ్మకం ఉందంటే, విశ్వాసం ఉందంటే, తన దేవుని గురించి దావీదుకు తెలిసిన మూడు విషయాలను మనం తెలుసుకొని ముగింపు చేసుకుందాం. మొదటి విషయం ఏంటంటే, దావీదు తన దేవుని గురించి తెలుసుకున్న విషయాన్ని మనం గమనిస్తే 17వ అధ్యాయము 26వ వచనములో స్పష్టంగా వ్రాయబడింది. 17వ అధ్యాయం 26వ వచనం, దావీదు జీవము గల దేవుని సైన్యములను ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు, చాలండి ఏమనుకున్నాడు, సున్నతి లేని ఫిలిష్తీయుడు జీవము కలిగిన, ఏమనుకున్నాడు, నా దేవుడు జీవము కలిగిన వాడు సజీవుడు, ఆయన జీవము కలిగినటువంటి మనుషులతో సమానముగా ఆయనను ఎంచకూడదు, ఆయన జీవాధిపతి, జీవముతో ఉన్నటువంటి వాడు, జీవించేటువంటి వాడు, జీవాత్మను ఊదినటువంటి వాడు, ఆత్మ ద్వారా మనుషులకు శక్తిని బలమునిచ్చినటువంటి వాడు. మొదటిది ఆయన గ్రహించింది ఏంటంటే, నా దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు. ఇందుకు ఉదాహరణలు బైబిల్లో మనం ఎన్నైనా చూడొచ్చు. మత్తయి 28:10 చూడొచ్చు, మార్కు 16:6 చూడొచ్చు. అలాగనే మరి లూకా సువార్త 28వ అధ్యాయము 5వ వచనములు ఇవన్నీ మనం చూస్తే ఉన్నది ఏంటనగా, వారందరూ భయపడిరి అనేది ఒక చోట ఉంటుంది మత్తయి సువార్త 28:10లో. మార్కు 16:6లో చూస్తే వారందరూ కలవరపడిరి అని ఉంది. అలాగనే మరి లూకా సువార్తలో కానీ కొరింథీ పత్రికలో చూస్తే వ్రాయబడిన మాట ఏంటనగా, లూకా సువార్తలు వచ్చే, అయ్యా సజీవుడైన వాణిని మృతులలో మీరు ఎందుకు, ఆయన సజీవుడండి, మనుషులతో ఆయనను సమానముగా చేయకూడదు. ఆయన జీవము కలిగినటువంటి దేవుడు, మరణమును జయించినటువంటి దేవుడు, మరణాధిపతి అయినటువంటి దేవుడు, ఆయనను మీరు మృతులలో ఎందుకు ఎదుగుచున్నారు? ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు భయపడ్డారు. మత్తయి సువార్త 28:10లో అదే మాట తెలుపుతున్నారు, భయపడి. మరి మార్కు సువార్త 16:6లో చూస్తే ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు కలవరపడ్డారు. మరి ఇక్కడ కూడా ప్రజలు కలవరపడకూడదని, మరి యేసుక్రీస్తు లేచాడు, తిరిగి ఆయన మీకు కనిపిస్తాడు, ఆయన మరణించినటువంటి దేవుడు కాదు, ముఖాముఖి యేసును మీరు చూస్తారన్న సత్యాన్ని అక్కడ ఆయన తెలిపాడు. తర్వాత బావుగా గమనిస్తే ఆయన మృతుడై లేచాడు, మీకు ఇక అపజయం ఉండదు, జయమే. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మొదటి భయము మీలో ఉండకూడదు, రెండవది కలవరము మీలో ఉండకూడదు, మూడవది కృంగుదల మీలో ఉండకూడదు, నాలుగవది అపజయము. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును, సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును. రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును, సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును. రక్తమే రక్తమే రక్తమే, యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే. నేను చెప్పాను, అన్ని పార్టీలకు ఒక జెండా ఉంటుంది, మన పార్టీకి కూడా జెండా కలర్గా అని చెప్పాను కదా, గుర్తుందా? బ్లాక్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ కదా. బ్లాక్ పాపపు జీవితానికి గుర్తు. అంధకారమైన మన పాపపు జీవితము నల్లగా ఉంటే, రెండవది రెడ్, యేసు రక్తము చేత కడుగబడిన తరువాత మూడవది వైట్, పరిశుద్ధముగా చేయబడాలి. ఇదండి మన జెండా గుర్తు. అన్ని పార్టీలకు ఏ జెండా ఉన్నా మన జెండా మాత్రము ఎగిరే జెండా, విజయమిచ్చే జెండా, అపజయము ఎరగని జెండా. దావీదు దేవుని గురించిన శక్తిని బట్టి ఆయన గమనించింది, సజీవుడు, ఆయన మృతులలో ఉండడు, ఆయన సజీవమైన దేవుడు, జీవము కలిగినటువంటి దేవుడు, జీవమిచ్చేటువంటి దేవుడు. మా జీవము కలిగిన దేవుని దూషించుటకు ఈ సున్నతి లేని వాడు ఎంతటి వాడు, ఈ దినమే వాని తలను నరికి అన్నడా లేదండి. ఎంతటోడు, చిన్న బుడుగా
పక్కన వాళ్ళు ఎన్ని తిట్లు తిట్టింటారో వాళ్ళ అన్నాలని రే నోరు ముయ్యరా అన్నారు. ఇంకా పక్కన వాళ్ళు ఏమనుకుంటారని వాళ్ళ అన్నాళ్ళు ముగ్గురు ఆర్మీలు ఉండరని మన భాషలో ఏమంటాం బోయొచ్చులరా అంటాం. ఆ మాట కదా, వాళ్ళ ముగ్గురు అన్నారు ఆర్మీలో ఉన్నాడు కాబట్టి ఈయనకేం దిక్కు తెలియా ఈయనకి బోయొచ్చులు అని అంటారు. అననోళ్ళు ఏముండరు. మనం అంటాం కదా, మనకు సరిపోయిన వ్యక్తి ఒకటి కనపడిందంటే ఓయమ్మో మన నోటికి ఎన్ని మాటలు వస్తాయో చెప్పలేం. అలాగనే దూషించి ఉంటారు. కానీ అక్కడ అందరూ ఏమంటున్నా, ఇశ్రాయేల్ ప్రజలు ఏమంటున్నా, అన్నగారు ఏమంటున్నా, దావీదు యొక్క గురి ఒక్కటే, గొలియాతును కొట్టాలి, దేవునికి యొక్క శక్తిని చూపించాలి, భయము లేదు, జయము మనదే. ఇదే దావీదు యొక్క ఒక దృఢ నిశ్చయము, గొప్ప శక్తి. అందుకే నా దేవుడు సజీవుడు, జీవము కలిగినటువంటి దేవుడు, మరణించే దేవుడు కాదు, మరణానికి అధిపతి కాదు, మరణించిన వారిని తిరిగి లేపేటువంటి శక్తిమంతుడు. ఈ నమ్మకంతో మొదట దావీదు నమ్మకం, నా దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు, అది ఆయన గుండెలో అతుక్కపోయింది. రెండవది దావీదుకున్న కాన్ఫిడెన్స్ లేక నమ్మకం, విశ్వాసం ఏంటంటే 17:37 వచనం చదవండి. సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా. అబ్బా, ఎంత మంచి మాట అండి. దావీదుకి ఎంత నమ్మకం ఉందండి. కృతజ్ఞత, దేవుడు చేసిన మేలును దావీదు మర్చిపోలేదు. తన తండ్రి మందలను అడవిలో మేపుతూ ఉన్నాడు. అడవిలో మేపే సమయంలో ఒక్క మారు ఏం చేసిందండి, సింహము వాటి మీద పడింది. ఎన్నో మంద ఉంది, గొర్రెల మంద, ఒకటి పోతే ఏమీ లే అనుకోలేదు. బైబిల్ చెప్తుంది 99 నీతిమంతుల కంటే ఒక పాపి విషయమే దేవుడు ప్రత్యేక శ్రద్ధ. ఇక్కడ దావీదు ఒకటి పోతే ఏమీ లే అనుకోలేదు. దేవుని ఆత్మచేత నింపబడిన వాడు, దేవుని శక్తి చేత నింపబడిన వాడు, చేతిలో ఏమీ లేకపోయినను సింహమును ఎంటాడి ఏం చేశాడు, చీల్చి తన మేక పిల్లను లేకుంటే తన ఆ మందలోని గొర్రెను కాపాడుకున్నాడు. రెండవసారి ఎలుగుబంటి వచ్చింది. ఎలుగుబంటి అట్లే తీసుకుపోతుంటే దాన్ని కూడా చంపి వదిలిపెట్టలేదండి, వాటిని చంపాడు, వాటి గొర్రెలకు ప్రాణము పోశాడు. దేవుడు చేసిన మేలు కృతజ్ఞతను జ్ఞాపకం ఉంచుకున్నాడు. ఆ దినము అడవిలో కాపాడిన దేవుడు ఈ యొక్క జంతువుల కంటే క్రూరమైన వాడైనను నీచుడైనను ఆ జంతువుల చేతిలో నుండి నన్ను కాపాడిన దేవుడు వీని చేతిలో నుండి నన్ను రక్షించలేడా? ఆ దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. రెండవది దావీదుకు వచ్చినటువంటి నమ్మకం, కాన్ఫిడెన్స్ ఏంటంటే ఆయన రక్షించేవాడు. మనము పతనమయ్యేది ఆయనకి ఇష్టం ఉండదు, మనము చనిపోవాలని ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన రక్షించేటువంటి దేవుడు. కష్టమైన, బాధైన, శ్రమ అయినా ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకోనండి, ఆ రోజు నాకు పెద్ద రోగము బాగా చేసిన దేవుడు ఈరోజు చిన్న రోగము బాగా చేయలేడా? ఇదండి విశ్వాసము, నమ్మకం. ఆ రోజు పెద్ద పెద్ద అప్పులను తీర్చినటువంటి దేవుడు ఈరోజు చిన్న అప్పులను తీర్చలేడా? తీరుస్తాడు. ఆ రోజు రోగముతో, బాధలతో ఇంట్లో కుమిలిపోతూ ఉన్నామందరం. అన్ని బాధలను తీర్చిన దేవుడు ఈ చిన్న బాధలను తీర్చలేడా? తీరుస్తాడు. ఇది దావీదు కృతజ్ఞతగా జ్ఞాపకం పెట్టుకున్నారు, కానీ ఇశ్రాయేల్ ప్రజలకు ఎవరికీ జ్ఞాపకము లేదు. ఆ రోజు అంత గొప్ప ఆ సింహము నుండి, ఎలుగుబంటి నుండి కష్టతరమైన స్థితిలో వాటిని చంపేదానికి శక్తినిచ్చాడు. నా యొక్క గొర్రె పిల్లలను కాపాడడానికి శక్తినిచ్చాడు. ఈరోజు ఇశ్రాయేల్ ప్రజలను కాపాడుకునేదానికి శక్తి నాకివ్వడా? నన్ను రక్షించడా? ఇదే మాట మనం దానియేలు గ్రంథంలో కానీ చూడొచ్చండి. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి 3వ అధ్యాయంలో. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను ఆ యొక్క అగ్నిగుండంలో వేయాలని చూసినప్పుడు నెబుకద్నెజరు రాజుతో వారు మాట్లాడతాడు, రాజా నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. ఈ మండుచున్న అగ్నిగుండంలో నువ్వు వేస్తానంటున్నావు, నువ్వు వేసినను మా దేవుడు మమ్మల్ని రక్షించును. సమస్య వచ్చిందా, దేవుడు నిన్ను రక్షిస్తాడని జ్ఞాపకం ఉంచుకో. నీ సమస్యకు పరిష్కారము కాలేదా, దేవుడు చేస్తాడని జ్ఞాపకం ఉంచుకో. అది ఏదైనాను సరే, నీ కుటుంబమా, ఆర్థిక ఇబ్బందులా, గర్భఫలమా, లేక సంఘ సమస్యనా, ఆలయ సమస్యనా, ఏదైనాను సరే నా దేవుడు తీర్చగలడనటువంటి ఒక నమ్మకాన్ని నీవు ఎప్పుడైతే నువ్వు జ్ఞాపకం ఉంచుకోవడం, కృతజ్ఞతగా దేవుడు వెంటనే తన పనిని ఆయన
ప్రారంభం చేస్తాడు. మొదటిది జీవము గలవాడని దావీదు ఎరిగాడు. రెండవది రక్షించేవాడు, వాటి నుండి రక్షించిన దేవుడు వీడు ఎంత, ఈ సాతాను ఎంత, ఈ గొలియాతు ఎంత అని మాట్లాడుచున్నాడు. మూడవది ఆయన చూస్తే ఆయనకున్నటువంటి నమ్మకం, విశ్వాసం, కాన్ఫిడెన్స్ ఏంటంటే 17వ అధ్యాయము 45వ వచనం దయవుంచి చదవండి. ఈటయు నా మీదికి వచ్చుచున్నావే, అయితే నీవు యెహోవా పేరట ఎవరంటండి? మూడవది ఆయన గ్రహించండి, సైన్యములకు అధిపతి. ఏంటండి? నా దేవుడు సైన్యానికి అధిపతి. మనం అనుకుంటాం సైన్యం అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా గెచ్చమనే తోటలో ఉన్నప్పుడు వారు బందిపోటులాగా పట్టుకొని వచ్చినప్పుడు మల్కొనేవాడు ఆ యొక్క కత్తి తీసుకొని నరికినప్పుడు చెవి దేవుడు అన్నాడు, నేను ఇప్పుడు ప్రార్థిస్తే దేవుడు 12 వ్యూహాల సైన్యాన్ని పంపిస్తానన్నాడు. అయితే దేవుని సైన్యం ఒక ప్రత్యేక సైన్యం అండి. దావీదు గ్రహించగలిగినది ఏంటంటే దేవుని సైన్యము ఉన్నది. నా దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా, ఆయన నామాన్ని నీవు కించపరిచే రీతిగా చేస్తున్నావు కనుక మొదటిది సజీవుడు నా దేవుడు, రెండవది రక్షించేవాడు, మూడవది సైన్యములకు అధిపతి. ఆయన సైన్యం ఎలాగా ఉందంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. నిర్గమాకాండాన్ని మీరు 13, 14, 15, 16 వచనాలు చూస్తే రాజు, ఐగుప్తు రాజు ఏం చేస్తాడంటే ఇశ్రాయేలు ప్రజలను నీచంగా మాట్లాడి ఎవరు మీ దేవుడు, ఏం చేస్తాడు మీ దేవుడు అంటాడు. వెంటనే దేవునికి కోపం వచ్చి తన సైన్యాన్ని పంపిస్తాడండి. ఎవరు ఆయన సైన్యం తెలుసా? కప్పలు. నీళ్లు తాగుదామని మూత తెరిస్తే బాణ నిండా కప్పలు, అన్నం తిందామని ప్లేటు తెరిస్తే ఆ అన్నం దాని నిండా కప్పలు, కాళ్ళ కింద కప్పలు, పైన సూరులో కప్పలు, వాకిలి తెరిచే కప్పలు, కిటికీ తెరిచే కప్పలు. ఇప్పుడు 2 కప్పలు లోపలికి వచ్చాయి అనుకోండి, మన వాళ్ళు బాగా కూర్చుంటారు కదా. వానాయన వంట రూములో బొద్దెంక కనపడితేనే ఉండలేరు, ఇంకా కప్పలుంటే ఎలాగ ఉంటుందండి? కప్పల సైన్యాన్ని పంపించాడు. ఎక్కడ చూసినా కప్పలే, ఏ రీతిగా చూసినా కప్పలే. ఆ కప్పలను చూసి ఐగుప్తు రాజు అన్నమాట, మోసే దయచేసి మీ దేవునికి తెచ్చి వీటన్నిటిని వెనక్కి తీసుకోమన్నాయా, నేనేదో పొరపాటున అన్నాను, తీసుకోమనంటనే మోసే ప్రార్థన చేశాడు. కప్పలన్నీ పోయాయి. అంతటితో ఊరుకున్నాడా? మళ్ళీ ఏమన్నాడు? నేను ఊరుకన్నా, ఆ దేవుడు ఎంతటోడు అన్నాడు. మళ్ళా సైన్యాన్ని పంపించాడు. ఎవరినండి? పేలు పంపించాడు. ఇంకా పేలుంటే మీకు బాగా తెలుస్తుంది, ఎంట్రకలు ఉన్న వాళ్ళకు ఎక్కడ చూసినా పేలే. కొందరు ఏం చేస్తారు, ఎక్కువ పేలున్న వాళ్ళ స్థితి తెలిసింటుంది మీకు. తలలో పేలే, చేతులకు పేర్లే, అన్నం ప్లేట్లో పేలే, కూర్చున్న కాట ప్లేడే, నడుస్తుంటే పేలే, అందరు గీరుడు. మా పిల్లలు నన్ను చెప్తారు, కూర్చుంటే నా మనవడు అబ్బా తాత ఇట్లా గీరున్నారు. నేను ఏందో పేలున్నాయని ఇట్లా గీరినా. అప్పుడు ఏమన్నారో మా మనవాడు చెప్తాడు, ఏమంటారు నాయన డింపు ఇట్లా గీరితే ఏమంటారు? పేరు పెట్టారు. ఒక పేరు పెట్టారు. నా కుటుంబం అంతా వచ్చిందండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. పేలు ఎక్కడ చూసినా పేలు. ఇంకా పేలు కొన్ని ఉంటేనే నిద్ర రాదు. రాత్రి తల నిండా పేలే, ఈపున పేలే, చేతులలో పేలే, అన్నంలో పేలే, నీళ్ళే పేలే, తాగే నీళ్ళలో పేలే. స్థితి ఎట్లుంటుందో గుర్తు చేసుకోండి. ఒకవేళ కొట్టడానికి వచ్చినా చెయ్యి తెలగేడు నవ్వు పెడుతుంటుంది. ఇంకెప్పుడు కొడతాడు వాడు? కొడతాడా? కాలు పెట్టాలనే నవ్వ. మోసే నీకు దండం పెడతానాయన, మీ దేవునికి చెప్పి ఎక్కి తీసుకో. ప్రార్థన చేశాడు, పోయాయి. మళ్ళీ ఊరుకున్నాడా రాజు? మళ్ళీ గొనిగాడు. గొనుగుతానే ఇంకా ఈగలను పంపించినాడు. ఇంకా ఈగలు మీకు తెలుసు, నిద్రపోతే గుర్రు అని మనగా గీ అంటే చెవులు కాడ దొబ్బుకుంటాడు. అలా నిద్ర ఉండదు, పాడుండదు. ఇంకా ఈగల సైన్యాన్ని పంపిస్తారు. దేవుని సైన్యం ఏంటి తెలుసా? నీ మీదికి ఎవరైతే తిరగబడతారో, నిన్ను ఎవరైతే కాదంటారో, దేవుని బిడ్డలను ఎవరైతే దూషిస్తారో, అది కుటుంబ పరముగా, సంఘ పరముగా ఇబ్బందులు పెడతారో, దేవుడు తన సైన్యాన్ని నింపి వారిని కాపాడతాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని సైన్యాన్ని పంపిస్తాడు, దేవుడే కాపాడతాడు తన సైన్యాన్ని. అందుకే దావీదు ఎరిగింది ఏంటంటే, నా దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు, నా దేవుడు రక్షించే దేవుడు, నా దేవుడు సైన్యములకు అధిపతి అయితే దేవుడు. ఈ దేవుడు నాకుండగా